సార్ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఒక బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. అవినీతి మంత్రులు తీసేయాలి అని చెప్పారు. అంటే మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అటువంటి పరిణామాలు మీరు దగ్గర నుంచి ఏమైనా చూడడం జరిగిందా? మంత్రులు ఆ ఫైసలు ఇస్తేనే కదిలే అటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది కొండ సురేఖ స్పీచ్. ఆమె ఏమంటుందంటే ఈ ఒక్క పనికి నాకు పైసలు వద్దురా బాబు, వేరే వాటికి అయితే పర్లేదని అన్నట్టు ఈ ఒక దాంట్లో తీసుకోను, మా ఊరికి ఏదో లాభం చేయని అడిగిందట. ఆమె చెప్పుకుంటుంది అంటే పైసలు తీసుకుంటాను ఆమె చెప్పుకుంటుంది. అందువల్ల అది పికప్ చేసి ఏమన్నా అంటే నిజంగా ఆమె చెప్పింది. ఆమె ఉంటుంది పర్సంటేజ్ మంత్రులు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, నేను వద్దని ఫ్రీగా పనిచేస్తా అని చెప్పి మా స్కూల్కి ఏదో విలేజ్కి ఏదో చేయమని అడిగినా అని చెప్తుంది. ఒక మంత్రి స్థాయిలో క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అందరిది సమిష్టి కాదు, ఏది చేసినా సమిష్టే, వాళ్ళది కష్టమైన సమిష్టే, వాళ్ళకి లాభమైన సమిష్టే, వాళ్ళ బాధ్యత కూడా సమిష్టే, ముఖ్యమంత్రి దానికి నేత. సో ఇది అందరికీ వర్తిస్తుంది ఆమె చెప్పింది. అంటే ఆమె ఏం చెప్తుంటే క్యాబినెట్ కలీగ్స్ డబ్బులు తీసుకుంటారని చెప్తుందా. ఇంతకంటే దారుణం ఏముంటుంది? మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది, అంతకుముందే అసలు మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. సరే కేసీఆర్ అనేవాడేదో మనకు ఉద్ధరిస్తాడు దేశాన్ని అనుకుని మనం ఊరుకుంటే 10 ఏళ్ళు మామూలుగా అది అవినీతి పరిపాలన, అదే కుటుంబ పరిపాలన, లూటీ చేస్తున్నారు ప్రతిదీ. నేను అనడం ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఈ భ్రష్టాచార సర్కార్ అన్నాడు, పిఎం అనేవాడు అంటాడా? రేవంత్ రెడ్డి 100 సార్లు అనేది భ్రష్టాచార సర్కార్. అంటే ఇవన్నీ ఆధారాలతో మనందరం కూడా విసిగిపోయి మళ్ళీ ఒక పెద్ద పోరాటం చేసి రకరకాల శక్తులు కలిస్తే ఈ రేవంత్ రెడ్డి అనేవాడు బయటకు వచ్చింది. పాపం వస్తే కనీసం ఈయనన్నా తెలంగాణ సోయితో పరిపాలించాలి కదా. మంత్రి చెప్తుంది కరప్షన్ జరుగుతుంది మాదని, ఈ అన్నాక నువ్వు వాళ్ళ తిట్టినట్టే వీళ్ళని కూడా తిట్టాలి కదా భయ్, వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవరు ఆ మంత్రులు, వాళ్ళు మేము బర్తరఫ్ చేయండి అని ఒక స్టెప్ ఎక్స్ట్రా ఏం చెప్పిన అంటే, నేను బట్టి అనేవాడు పర్సంటేజ్ లేకుండా బిల్లు శాంక్షన్ చేయట్లేదని అన్ని మీడియా ఛానల్ వస్తుంది. ప్రతివాడు అదే 4 దగ్గర స్టార్ట్ అయ్యి 12కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 12 నుంచి మళ్ళీ 8కి పడిపోయిందట. మరి నాకు తెలియదు డిమాండ్ తగ్గింది గ్రాఫ్ మీ లొల్లికి గ్రాఫ్ పడిపోయి 12 నుంచి 8 అడ్జస్ట్ అయిపోతున్నాడట. ఇది కూడా మీడియాలో వస్తే ఎట్లా ఆయన పాపం ఆయన మరి ఎందుకు నీకు మంత్రులు అసలు? అంటే ఆ వార్తలకు సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఆ వ్యాఖ్యలు చేసినా లేకపోతే మీడియా సమాచారం నాకు అవసరం అంటే ఆధారాలు కూడా ఇస్తా గవర్నర్కి. బట్టి ఆఫీసుకి సంబంధించి ఆధారాలు కావాలంటే కూడా ఇస్తా. నాకు డబ్బులు తెచ్చుకుని చెప్పిండు, సార్ నేను 6 ఇచ్చినాను ఒకడు, 4 ఇచ్చినాను ఒకడు, 8 అడుగుతున్నారు సార్ అని ఒకడు, 12 అడుగుతున్నాడు సార్ అని మళ్ళీ వాడే వచ్చి ఏం చెప్పిండు, 12 పోయింది సార్ ఇప్పుడు 8కి పడిపోయింది, బాగా బదనాం అయిపోయిందట అన్నాడు. బదనాం అయినా తగ్గించుకున్నాడు మరి రేటు, కానీ మానుకుంటలేడు. సో నేనేమంటున్నా, నాకు బట్టి మీద కూడా నాకు కోపం పర్సనల్గా లేదు. అందరు మన తెలంగాణలో కలిసి పనిచేసినాం, తెలంగాణ వాళ్ళే. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు బట్టి అనే వాడి మీద అలిగేషన్స్ ఉన్నాయి. కాదని చెప్పాను, మన సారీ చెప్తాను, నువ్వు నేను పోయి కాదని చెప్పాను పోయి, అట్లా వస్తుంటే ఎట్లా? తర్వాత బట్టి మీద ఇంకొక నేను చెప్పేటువంటి అలిగేషన్ ఏంటంటే, నేను తెలంగాణలో కేసీఆర్కు 10 సంవత్సరాల డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో దిగిన. ఆ రోజు నాకు ఎమ్మెల్సీ అయితే కల కూడా అట్లా నన్ను కేసీఆర్ తీసుకుపోయి పిఎస్గా పెట్టుకున్నాడు. సో ఉద్యమంలో చాలా సీరియస్ వర్క్ చేసినాం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి లెటర్లు ఇచ్చినాం. ఎవరు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిండు, తెలంగాణ ఈజ్ సీకింగ్ జస్టిస్ అని బుక్లెట్స్. అవి ఇంగ్లీష్లో హిందీలో తర్జుమా చేసి తెలుగులో అందరిలోకి పోయి టాప్ లీడర్స్ కంట్రీలో ఉన్న అందరికి, ఇంక్లూడింగ్ జార్జ్ విన్సెంట్ జార్జ్ అని సోనాది పిఎస్ అందరిలోకి పోయి నేను కూడా ఇచ్చిన ఆ లిటరేచర్. సార్ తయారు చేయ నేను ఇయ్య, ఎందుకు మనకు లెటర్స్ అవసరం ఉండే తెలంగాణ మద్దతుకు. ఆ పార్టీలో లెటర్లు తెచ్చుకున్నాం. అట్లా ఆ క్రమంలో నేను పోయి ఆయన కాగితం ఇస్తే ఈయన వచ్చి తెలంగాణ వద్దని కాగితం ఇస్తాడు. బట్టి సమైక్యవాది అండి ఆయన. నీకు సమైక్యవాదులు మంత్రులు కావాలా? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పాపం లేస్తున్నాడు, ఆయన కూర్చుంటాడట. మంత్రులు అయితే తప్పే ఉంది సార్, ఆల్రెడీ ముఖ్యమంత్రి సైతం కూడా ఆ రోజు తెలంగాణ ఆయన సంగతి ఇది అయిపోయిందా బట్టిది అంటే సమైక్యవాది బట్టి ఈరోజు మనం పరిపాలించడానికి అర్హత లేదు. ఇతన్ని కూడా తెలంగాణ ద్రోహిగా మనం తీసేయమని డిమాండ్ చేస్తున్నాడు. తెలంగాణ విద్రోహి అండి ఈయన. తెలంగాణకు ఏమంటుంది? సమైక్యవాది, తెలంగాణ ద్రోహి కాదు. తెలంగాణకు ఆయన అభిమానిస్తుండొచ్చు, ప్రేమిస్తుండొచ్చు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆయన ఎమ్మెల్సీ చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో రాజశేఖర రెడ్డి తెలంగాణ వాళ్ళనే మన మీద ప్రయోగించాడు. వేరేవాడు తిరిగితే లొల్లేద్దని ఆ తెలంగాణలో ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చిండో, ఎవరికి పదవి ఇచ్చిండో వాళ్ళని పంపి కాగితాలు ఇచ్చాడంట తెలంగాణ వద్దని పంచమంటే, వీళ్ళు పాపం ఆ రోజు కక్కుర్తి పడి ఎమ్మెల్సీ ఇచ్చిండని. సరే కృతజ్ఞతాభావం ఉండలో తప్పులేదు, వాళ్ళు మంచిగా తప్ప కదా. మనకైతే మనమైతే ఉద్యమకారులం కదా. ఒక్కొక్క తెలంగాణ కోసం నేను కూడా ఆడుతుంటే నువ్వు ఇయ్యద్దని కాగితాలు ఇస్తే ఎట్లా? ఇది అంటారు. ఆ రోజులు ఆంధ్ర వాళ్ళు కూడా ఇచ్చారు. నేను ఒక కమిటీ వేసింది కాంగ్రెస్, దిగ్విజయ్ సింగ్ కూడా ఉండే అందులో. ఆ కమిటీకి మేము పోయి ప్రజెంటేషన్ ఇచ్చినాం, మీరు తెలంగాణ ఇవ్వాల్సిందే అని.
కిరణ్ కుమార్ రెడ్డి పంపించిన మంత్రులంతా వచ్చి ఇవ్వద్దని మేము ప్రజెంటేషన్ ఆంధ్ర మంత్రులు, తెలంగాణ వాడు కూడా ఉన్నట్టు కూడా అది లేదు, వాళ్ళు ఇవ్వద్దని అదో ప్రజెంటేషన్ అప్పుడు పెద్ద కమిటీ జ్ఞాపకం ఉంటాయి. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చింది కమిటీకి, అంధకారమే అని, తెలంగాణ ఇస్తే అంధకారమే అని ప్రజెంటేషన్ దొర. మేము లేదు అదే బెరుగైన సమాజం వస్తుందని మనం ఈ కాంటెస్ట్లో ఆయన అక్కడ చేసిన పనికి ఈ రోజు నేను తప్పడుతున్నా అంటున్నా. సో ముఖ్యమంత్రి ఇష్టం పోయి లంగను పెట్టుకుంటావా, దొంగను పెట్టుకుంటావా మంత్రిగా, వాడు కలెక్ట్ చేస్తే నీకు ఏమైనా కమిషన్ ఇస్తాడా మనకేం తెలుసు. కానీ ఒక మాట కూడా చెప్పారు సార్, మీరు ముఖ్యమంత్రి సైతం కూడా నేరుగా కమిషన్లు తీసుకుంటాడు అన్నటువంటి మాట కూడా నేను అనలేదు, నాకు తెలియదు, నిజంగా నా మీద ఆధారం లేవు. కానీ ముఖ్యమంత్రి ఎవరు అసలు? ఆయన అంటున్నాడు నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు అనుకుంటున్నారు అంటే దొంగ చూస్తున్నారు. వై నువ్వు దొంగ కదా? నాకు తెలియదు, నువ్వు తెలిస్తే చెప్పు. తెలియదు 50 లక్షలతో పట్టుబడి నేను దొంగ రాకపోతే నేను చూసి చెప్పులు ఎత్తుకపోతాడు అనుకోకపోతే ఏమనుకుంటాడు అవుతున్నాడు? ఎందుకని మధ్యలో చెప్పులు ఒకటి కాస్ట్లీ ఉన్నాయంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి సమైక్యవాది. ముఖ్యమంత్రి అనేవాడు ఏ పార్టీ నాడు? ఆ టైంలో తెలంగాణ ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి అనేవాడు తెలుగుదేశం పార్టీ నాడు, అది సమైక్యవాద పార్టీ. సరే వాళ్ళు పాపం టైంకి వచ్చినాక నేనే నెగోషియేటర్ ఉంటే చంద్రబాబు గారు లెటర్ ఇచ్చిండు తెలంగాణకు మేము అనుకూలమే అని 2 గళ్ళ సిద్ధాంతం పెట్టినారు. ఆంధ్ర తెలంగాణ నాకు సమానం, గ్రేట్. ఈరోజు మేము అప్రిషియేట్ చేయాలి. ఆ పార్టీ సమైక్యవాద పార్టీ అయి ఉండి కూడా మేము 2 గళ్ళ సిద్ధాంతం మీద పోతున్నాం, ఈ 2 మాకు ఇంపార్టెంట్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన వాడు ఆ ఇచ్చేది చివరి స్టేజ్లో మీకు జ్ఞాపకం ఉంటే అనౌన్స్మెంట్కి చాలా ముందుగా లాస్ట్ క్లైమాక్స్లు ఇచ్చింది. అది అప్పటివరకు రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ నుంచి మాట్లాడే కదా. నువ్వు బయలుదేరిపోతే నేను ఏమన్నారు, రైఫిల్ లీడ్ అన్నారు. ఎందుకన్నారు? నేను కాదు అన్నది, మీడియా అన్నది కదా. ఆ రైఫిల్ చూపించింది రైఫిల్ లీడర్. అట్లాంటి ప్రత్యేకతలు ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మనకు అనివార్యంగా అవసరమైతే మనందరం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే పాతోడు దుర్మార్గుడు అనుకున్నాం, ఆయన పోతే ఈ సన్మార్గుడు వస్తాడు అనుకున్నాం. ఈ సన్మార్గుడు అంటున్నాడు అందరినీ దొంగలకి చూస్తున్నారు, నా డబ్బులు లేవు, ఏమైనా కావాలంటే చెప్పండి, కోసుకొని తినండి. నన్ను దిగిపోయి నీకెందుకు మరి ఈ పదవి, నీకెందుకు, నువ్వు దిగిపో. ఎవడో తెలంగాణ పట్టుకుంటాం, మేము బతిలాడతాం, ఆయన పెట్టిపో. కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తాం, సోనియా గారికి పోతాం, ఆయన రిక్వెస్ట్ చేస్తాం, తల్లి మంచి తెలంగాణ సోయి నుండి పెట్టింది. తెలంగాణ సోయి లేకుండా పరిపాలన సాగుతుంది అనేది నా అలిగేషన్. ఇంకోటి, తెలంగాణ సోయి లేదు, కలెక్షన్స్, కమిషన్లు, మంత్రులు. మీ మంత్రి చెప్తోంది ముందు తెలుసు అసలు. ఆధారాలు పట్టుకొని గవర్నర్ దగ్గరికి పోదామంటా ఉన్నారు కదా మీరు. అది నెక్స్ట్ స్టెప్. అది నన్ను ఎందుకు ఇరికిస్తావు? ఇప్పుడు రాత్రి కిడ్నాప్ చేస్తాడు ఎవడోడు నన్ను. మీరు బహిరంగంగా చెప్పింది కదా గవర్నర్ దగ్గరికి ఆధారాలు నెక్స్ట్ ఇస్తా పోయాడు. యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఈ రోజు పేర్లు చెప్పు, నాకు ఆధారం నా చెవికి ట్యాలకి అని అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ దానికి సీక్వెన్స్ ఉంటుంది. యాక్షన్ తీసుకోండి అనుకో గవర్నర్, నాకెందుకు వచ్చిన పంచాయతీ, నాకెందుకు కేసీఆర్ మీద బోలెడైన అభియోగాలు చేసిన, నేను రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చిన గవర్నర్కు, ప్రధానమంత్రికి, ఎలక్షన్ కమిషన్ కు. వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ లో నేను పేర్లు చెప్పాను కానీ ఎమ్మెల్యేలు కాంటెస్ట్ చేసినప్పుడు మొదటిసారి అఫిడవిట్ లో 5 కోట్లు చూపించినాడు. మళ్ళా లాస్ట్ ఎలక్షన్ వచ్చి అఫిడవిట్ వేసేవరకల్లా 200 కోట్లు పోయాడు. ఈ మధ్యలో వాడు చేసిన వ్యాపారం రాజకీయం తప్ప ఏమీ లేదు.